పవన్ కళ్యాణ్ గారు, నేను మీ సినిమా ఒక్కటి కూడా చూడలేదు. నేను అబద్ధవాడను, నేను మర్చిపోను. మీలాగా అబద్ధాలు చెప్పను, మీలాగా మర్చిపోను. నేను మీ సినిమా ఒక్కటి కూడా చూడలేదు. ప్రజలు అంటుంటారు గొప్ప నటుడని. ఓకే, అయి ఉండొచ్చు. తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారన్నది దేశ ప్రజలకు ఒక్కసారి చెప్పండి. మీరు సాధించింది ఏం లేదు. మీకున్న మంచి ఇమేజ్ని, మంచి పేరుని మీరు పాడు చేసుకున్నారు. మీకు చాలా అపవాదులు వచ్చాయి. ప్యాకేజ్ వీరుడు అనే పేరు వచ్చింది, పావలా అనే పేరు వచ్చింది, గాలి సింగ్ అనే పేరు వచ్చింది, ఇంకా చాలా చాలా పేర్లు పెట్టేశారు మీకు ప్రజలు. స్వయంకృత అపరాధం అది. అసలు మీ పార్టీ ఎన్నికల గుర్తు మీకు గుర్తుందా? మీ పార్టీ ఎన్నికల గుర్తు ఏంటి? గుర్తుందా మీకు? 2009లో చిరంజీవి గారు మెగాస్టార్ మీ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉదయించే సూర్యుడు గుర్తుకు ఓటేయండి అని చెప్పావు. ఆ తర్వాత కంకి కొడవల గుర్తుకు ఓటేయండి కమ్యూనిస్టులు నా మిత్రపక్షాలు అని చెప్పి వాళ్ళకు ఓటు అడిగావు. ఆ తర్వాత సుత్తి కొడవల గుర్తుకు ఓటేయండి అని చెప్పి వాళ్ళకు ఓటు అడిగావు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని అడిగావు. ప్రస్తుతం కమలం గుర్తుకు ఓటేయమని అడిగావు. పాయ్ అయిపాయ్, అంతా పాయ్. మీ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు కదా, అది నవతరం పార్టీకి వెళ్ళి పాయ. మీరు అక్కడ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పి మీ పార్టీ గ్లాసు గుర్తుని తీసుకెళ్ళి అక్కడెక్కడో నవతరం పార్టీ వారికి ఇచ్చేశారు. అయిపోయి ఏముంది, గ్లాసు కూడా లేదు, గ్లాసు కూడా మిగల్లా మనకి. మీ అభిమానుల్ని, మీ పార్టీ కార్యకర్తల్ని ఇన్ని పార్టీల దగ్గరికి సేవకులుగా పనిచేస్తారా? జన సైనికులు అన్నారు మీరు. జన సైనికుల్ని ఎంతమంది పార్టీలకి ఊడిగం చేయడానిక మీరు పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు? మీ అభిమానుల చేత ఇన్ని పార్టీలు, రాజకీయ పార్టీలకి ఊడిగం చేయిస్తున్నారే, మీకు ఆత్మగౌరవం లేదా? మీ పార్టీ అభిమానులకు ఆత్మగౌరవం ఉంది, జన సైనికులకు ఆత్మగౌరవం ఉంది, ఆత్మాభిమానం ఉంది కనుకే మిమ్మల్ని కూడా గెలిపించాల. అది అసలు రహస్యం. మీ పార్టీ కార్యకర్తలు, జన సైనికులకి, మీ అభిమానులకి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్నాయి. అందుకని మిమ్మల్ని ఓడించారు. ఎందుకంటే మాతోటి ఉడుగుని చేయిస్తావా నువ్వు ఇతర పార్టీలకి అని చెప్పి. అర్థమైందా పవన్ కళ్యాణ్? ఇదిగో ఇది. ఒకసారి ఏను గుర్తుకు కూడా ఓటేయమని అడిగావు మాయావతి అమ్మగారి పార్టీతో పొత్తు పెట్టుకుని. 2009లో మీ అన్నగారి ప్రజారాజ్యం పార్టీకి అడిగావు, 2014లో చంద్రబాబు గారి పార్టీకి అడిగావు, 2019లో బహుజన్ సమాజ్ పార్టీకి అడిగావు, సిపిఐకి అడిగావు, సిపిఎంకి అడిగావు, 2021లో కమలం గుర్తు ఓటేమ. అసలు నీ పార్టీ గుర్తే మర్చిపోయి ఉంటావు నీ. కమలా హాసన్ మక్కల్ నీతి మయ్యం అనే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు, ఆయన హీరో, చాలా గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూశాను నేను. మీ సినిమాలు చూడాల. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ సినిమాలు నేను చూడలేదు. కమల్ హాసన్ గారి సినిమాలు చూశాను నేను. ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం కూడా నాకు దక్కింది ఒక సినిమాకి. సరే, తర్వాత అనుకో,
మీ గురించి కమల్ హాసన్ గారు ఏమన్నారో తెలుసా? మీ గురించి, మీ పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ లాగా ప్రతి పార్టీకి భుజం కాసి బ్రోకరిజం చేసే పార్టీ అయితే మాత్రం నాది కాదు. జెండా ఉన్న ప్రతి పార్టీకి నా అభిమానుల్ని తాకట్టు పెట్టలేను అని పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారు అన్నారండి. వా, సాటి నటుడితోటి, సాటి పార్టీ అధ్యక్షుడితోటి ఇటువంటి అవమానాన్ని భరించగలుగుతున్నారా? ఇటువంటి వ్యాఖ్యలు మీ చెవులకి వినసొంపుగా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు? భారతదేశంలోనే మిస్టర్ అబద్ధం, మిస్టర్ విద్వేషం, మిస్టర్ అమ్మకాలు, మేడం అమ్మకాలు, మిస్సెస్ అమ్మకాలు, ఎంతటి అబద్ధాలనైనా అవలోకగా చెప్పగలిగే నరేంద్ర మోడీ గారు, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేసి విభజించి పాలించేటువంటి అమిత్ షా గారు, ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫారాలు, ఏది కావాలంటే, ఎయిర్పోర్ట్లు, ఏది కావాలంటే అది అమ్మేసేటువంటి అధికారం ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారే, వీళ్ళ నుంచి దేశాన్ని కాపాడుకోవాలి. వాళ్ళని ప్రశ్నించడం పోయి నువ్వు ప్రజల్ని ప్రశ్నిస్తావేంటే? వైకాపాకి, జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేశారని ప్రజల్ని అడుగుతావేంటి? ఆ ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదని బీజేపీని అడగకుండా ప్రజల్ని అడుగుతావేంటి నువ్వు? నీకు ఓట్లు వేసేవాళ్ళని నువ్వు అడిగితే వీడు మమ్మల్ని అడుగుతాడు ఏంటి అంటున్నారు ప్రజలు. నువ్వు తాకట్టు పెడతావని చెప్పి నీ అభిమానులు నీకు ఓట్లు ఇట్లా. అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు ద్వేషం లేదు. మీకు చెప్పదలుచుకున్న విషయాలు సూటిగానే చెప్పదలుచుకున్నా. ఇటువంటి అవలోకగా అమ్మేయగలిగినటువంటి నాయకులు, ప్రభుత్వాస్తుల్ని వేలంపాట వేసే నాయకులు, ప్రజల మధ్య విద్వేషాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే నాయకులు, ఎంత అవలోకగానైనా అబద్ధాలు చెప్పగలిగే నాయకులు ఉన్నారే, అటువంటి భారతీయ జనతా పార్టీకి తమరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. తప్పు కదా? ఆ ముగ్గురికి తోడు ఇంకో ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి తోడు ఇంకో ముగ్గురు. ఒకప్పుడు నాకు చాలా గౌరవం అన్నా హజారే గారంటే, ఒకప్పుడు నాకు చాలా గౌరవం సారు వారంటే. ఈ సారు వారంటే యోగాలు నేర్పుతున్నాడు రామ్దేవ్ బాబా గారు, ఆయనన్నా కానీ గౌరవమే. మోడీ ప్రధానమంత్రి కాగానే లోక్పాల్ బిల్ పెట్టేస్తాడు అని చెప్పాడు అన్నా హజారే గారు. ఆయన కూడా 6 ఏళ్ల నుంచి అజ్ఞాతవాసం. మోడీ ప్రధానమంత్రి కాగానే డాలర్కి సమానంగా రూపాయి తీసుకొస్తారన్నారు ఈయన. మోడీ ప్రధానమంత్రి కాగానే విదేశాల నుంచి 70 లక్షల కోట్ల నల్లధనం తీసుకొస్తాడు, అందరికీ 15 లక్షలు వేసేస్తాడని బాబా రామ్దేవ్ గారు చెప్పారు. 70 లక్షలు ఆయన తీసుకొస్తాడో తీసుకురాడో కానీ తెలియదు, కానీ ఈయన ఆస్తి మాత్రం 7 లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. 70,000 కోట్లకి వెళ్ళిపోయింది. 70,000 కోట్ల రూపాయల ఆస్తి వచ్చేసింది బాబా రామ్దేవ్ గారి ఆస్తి. ఇటువంటి వాళ్ళకి నువ్వు మద్దతు ఇస్తావు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటున్నావా? రాజకీయ పార్టీ నడపటం అన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా ఇది రీల్ కాదు, ఇది రియల్ లైఫ్. రియల్ లైఫ్ కాదు, ఇది రియల్ లైఫ్. ఇది నవతరం పార్టీకే మన ఓటు అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నారు నీ పవన్ కళ్యాణ్ గారు. మీ పార్టీ గుర్తు గాజు గ్లాసును తీసేసుకుని నవతరం పార్టీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళకు ఇచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు ఎందుకు సార్ మీరు? వాళ్ళు ఏం చేస్తారు? కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు పోటీ చేయలేదు కనుక సింబల్ ఫ్రీ సింబల్ అయింది కనుక ఇచ్చేశారు. లాస్ ఆన్ ది ఎలక్షన్ సింబల్స్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని ఒకటి ఉంది, అది చదువుకోండి మీరు. లాస్ ఆన్ ది ఎలక్షన్ సింబల్స్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలుగా గుర్తింపు ఎలా ఉంటుంది, ఆ పార్టీలకి గుర్తింపుల్ని ఎలా కేటాయిస్తారని. An electoral or election symbol is standardized symbol allocated to a political party. They are used by the parties during their campaigning and are shown on electronic voting machines where the voter chooses the symbol and votes for the associated party. They were introduced to facilitate voting by illiterate people who can't read the name of the party while casting their votes. ఎవరైనా నిరక్షరాస్యులు అటువంటి వారు ఉండి అభ్యర్థి పేరు చదవలేకపోతే ఆ గుర్తును బట్టి ఓట్లు వేస్తారనేది మనకు ఒక ఉన్నది కనుక, పద్ధతి ఉంది కనుక, ఆ పద్ధతి ప్రకారంగా తమ పార్టీకి గ్లాసు గుర్తు కేటాయించారు. ఓకే మీరు మర్చిపోయి ఉంటారు, ప్రజలు కూడా మర్చిపోయారు ఆల్రెడీ ఆ గ్లాసు మీ పార్టీ గుర్తు అని కూడా. అనవసరంగా నవతరం పార్టీ వాళ్ళును కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారిదని ప్రజలకి గుర్తు చేశారు. ప్రజలు కూడా మర్చిపోయారు మీ పార్టీ గుర్తు గాజు గ్లాస్ అని. మీరు ఎలాగో మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే కంకి కొడవలకి, ఉదయించే సూర్యుడికి, ఏనుక్కి, సైకిల్కి, పుష్పం గుర్తుకి, కమలం గుర్తుకి, ఇలా ఎన్ని గుర్తులుగా ఓట్లేమని చెప్పేశారు కదా మీరు. మీ పార్టీ గుర్తు మీకే గుర్తు ఉండకపోవచ్చు. In 1968, the Election Commission promulgated this order which provided for specification, reservation, choice and allotment of symbols at elections in parliamentary and state assemblies constituencies. It also had provisions regarding the registration and recognition of political parties as state and national parties. Paragraph 3 of the order mentions the registration of political parties, while para 6 deals with the recognition of political parties. అని ఇచ్చారు. The constitutional validity of the symbols order was challenged in the apex court in the case of Kannayalal Omar versus R.K. Trivedi, AIR 1986, SC 111లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. The main objection was that Article 324 of the Constitution could not be interpreted to have vested legislative powers to the ECI to issue such an order. However, the argument was repudiated by the apex court on 2 grounds. Allotment of symbols. పార్టీ గుర్తు గురించి. Election Symbols Reservation and Allotment Amendment Order 2017 contained the list of the national and state parties with their respective symbols, list of registered unrecognized parties, list of free symbols, images of reserved symbols of national and state parties, and also the list of registered unrecognized parties under para 10A of the order and the symbols allocated to them when they were recognized. రికగ్నైజ్డ్ పార్టీకి రిజిస్టర్డ్ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇంగ్లీష్ పదాలు రెండు, రికగ్నైజ్డ్ అనేది ఒక పదము, రిజిస్టర్డ్ అనేది ఒక పదము. అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్. ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 పారాగ్రాఫ్ 4 ప్రకారంగా పార్టీలకి ఎన్నికల గుర్తుల్ని, ఎన్నికల చిహ్నాలని కేటాయిస్తుందన్నమాట. Paragraph 5లో classifies this symbol into reserved and free symbols. A reserved symbol is a symbol reserved for a recognized political party as its exclusive allotment to contesting candidates set up by that recognized party, whereas a free symbol is a symbol other than the reserved symbol which is available to be allocated to unrecognized parties and independent candidates. ఇది పారాగ్రాఫ్ 5లో ఉన్నది. అంటే మీ పార్టీ
ఎలక్షన్లో పోటీ చేస్తే మీ పార్టీకి ఇచ్చేవాళ్ళు ఆ గాజు గ్లాస్ గుర్తు. మీ పార్టీ పోటీ చేయట్లేదు కనుక అది ఫ్రీ సింబల్గా అయిపోయి నవతరం పార్టీకి కేటాయించింది. దాంట్లో తప్పు పట్టడం ఏముంది? దానికి మీరు మీ పార్టీ స్టేట్మెంట్ ఇస్తుంది. పార్టీ గుర్తు బల ప్రకటన అంతంత పెద్ద పెద్ద అక్షరాలు రాయాలి. అది ఇది బలవంతా మీ ప్రకటన మీదే చూపించేసినట్టు ఉన్నారు. ఇక్కడే పార్టీ గుర్తు బల ప్రకటన అనుకుంటూ ఇంత బలంగా రాయాలా? సరే రాశారు, అది మీ ఇష్టం. జనసేన సైనిక్స్కి తెలియజేయడం ఏమనగా నవతరం పార్టీతో పొత్తు లేదు, కానీ మన గుర్తు బలం ఏంటో తిరుపతి ఎలక్షన్స్లో సైనిక్స్ అందరూ కూడా తెలియచెప్పండి అని. అంటే మీ పార్టీ బలం ఎంత ఉందో తెలియచెప్పాలి అని అంటే మీ అభిమానులంతా నవతరం పార్టీకి ఓటేయాలి. మీరేమో ప్రచారం చేసేది కమలం గుర్తుకు ఓటేయండి అని, మీ పార్టీ ఏమో జన సైనికులందరూ గాజు గ్లాసుకి ఓటేయండి. ఎందుకంటే మీ పార్టీ గుర్తుకు బలం చేకూర్చాలట. వా, ఇంత నమ్మక ద్రోహమా? గతంలో ఎన్నికల చిహ్నాల మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళింది, కోర్టులకు వెళ్ళినాయి. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళారు కోర్టుకి. జనతా పార్టీ సింబల్ నాది, నువ్వు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కనుక రైతు నాగల గుర్తు వేరే అభ్యర్థికి కేటాయించామని చెప్పారు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసుకి. ద సుప్రీం కోర్ట్ ఇన్ ఆల్ పార్టీ హిల్ లీడర్స్ versus Captain W.A. Sangma and others case in AER 1977 SC 2155 held that allotment of a symbol in a country like India is quite essential as the illiteracy rate is still very high. The symbol as favor of casting votes to a particular candidate has proved to be an invaluable aid. People after some time attach emotions and feelings to the party symbols. These are unifying emblems which can't be all of a sudden expunged. The apex court reserved the decision of the election commission to freeze the reserved symbol of the flower of APHC. Similarly, in this case, the commission was of view that any attempt to freeze a symbol is done in exceptional cases, provided that it already has an application for the deregistration and derecognition of a party. The election commission said that no such relief would be given under para 15 of the order. Two of the commissioners' opinion that the respondent still enjoys the rights and privileges of a registered national party, so it will not freeze the symbol. NTR Telugudesam Party derecognition of political parties. In June 2000, the Election Commission of India derecognized 7 regional parties based on their poll performances. ఎన్నికల్లో ఆ పార్టీల ఓట్ల శాతాన్ని బట్టి 7 రాజకీయ పార్టీలని 7 ప్రాంతీయ పార్టీలని ఎన్నికల సంఘం గుర్తింపు రద్దు చేసింది. ఆ పార్టీలలో హర్యానా వికాస్ పార్టీ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, ద రాష్ట్రీయ జనతాదళ్ మణిపూర్, శివసేన ఇన్ దాద్రా నగర్ హవేలీ, యునైటెడ్ మైనార్టీ పార్టీ ఇన్ అస్సాం, ద సమాజ్వాదీ జనతా పార్టీ ఇన్ చండీగఢ్ అండ్ ద సమతా పార్టీ ఇన్ హర్యానా. ఈ 6 పార్టీలు ఎన్నికల సంఘం గుర్తింపు రద్దు చేసింది. మీరు కూడా ఇలా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏదో ఒక పార్టీని భుజాన్ని వేసుకుంటే కమలం గుర్తుకేయండి, పువ్వు గుర్తుకేయండి అంటే గ్లాసు గుర్తు పోయింది కదా ఆల్రెడీ. అట్లా మీ పార్టీ గుర్తింపు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీ పార్టీనన్నా రక్షించుకోండి.
మీ అభిమానుల కోసమన్నా పార్టీని రక్షించండి పవన్ కళ్యాణ్ గారు. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, జాతీయ నాయకుడు సునీల్ దియోదర్ సంచలన వ్యాఖ్యలట. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందట. అయ్యా సునీల్ దియోదర్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, వినండి. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో 26 మంది కేంద్ర మంత్రుల మీద హత్యాయత్నం, మానభంగం, భూ కబ్జా, బ్యాంకు లూటీ, డెకాయిటీ, అపహరణ, కిడ్నాప్, అపహరణ, ఇటువంటి కేసులు ఉన్నవాళ్ళు 26 మంది మంత్రులు ఉన్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పార్టీలో, భారతీయ జనతా పార్టీలో ఎన్నికైనటువంటి 303 మంది లోక్సభ సభ్యుల్లో 163 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. రౌడీ రాజ్యం దేశంలో నడుస్తోంది, ఆంధ్రప్రదేశ్లో కాదు సార్. సునీల్ దియోదర్ గారు, 303 మంది లోక్సభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సభ్యులు, 163 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మానభంగం, భూ కబ్జా, హత్యాయత్నం, దోపిడీ, కిడ్నాప్, అపహరణ, ఇటువంటి కేసులు 26 మంది మంత్రులు, కేంద్ర మంత్రుల మీద కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అటువంటి కేసులు లేవు. సునీల్ దియోదర్ గారు పైగా గ్లాసు గుర్తు మీద ఏంటి కోర్టులో, న్యాయస్థానంలో పోరాటం చేయండి. న్యాయస్థానంలో పోరాటం చేస్తూనే ఉండండి. ఈ తాటాకు చప్పుళ్ళకి మేమేం భయపడమని చెప్పి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. తిరుపతి లోక్సభలో పవన్ కళ్యాణ్ 22 మంది వైకాపా ఎంపీలు ఉన్నారు. ఏపీకి ఇంత అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని తిరుపతిలో అడుగుతాడు. ఆయన తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నాడు. గుడుల మీద దాడులు జరిగితే అరెస్ట్ చేయలేదు, బలిజల మీద దాడులు చేస్తున్నారు. తిరుపతి ఎన్నికల సభల్లో కులాలని, మతాలని రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతున్నారు. ప్రతి ఎన్నికల ముందు మతాలని రెచ్చగొట్టేది బీజేపీ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థికి మీరు తిరుపతిలో ప్రచారం చేస్తున్నారు. మీరు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు విజయవాడలో 40 దేవాలయాన్ని కూల్చేశాడు. అప్పుడు మీరు ప్రశ్నించలేదు. 77 కోట్లతో దుర్గగుడిని అభివృద్ధి విస్తరణ పనులకి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. విగ్రహ ఘటనలో అరెస్ట్ అయింది అచ్చెన్నాయుడు గారి మనుషులు. శ్రీకాకుళం టెక్కల సంతబొమ్మాళ్ళలో నందీశ్వరుడి విగ్రహం నడి రోడ్లో దిమ్మ మీద పెట్టింది టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మనుషులు. రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి మలినం పూశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పిఏ చిటికెన సందీప్. సింగరాయకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆర్చికి ఉన్న విగ్రహాలు పెచ్చులుడిపోతే కావాలనే కొట్టారని టీడీపీ నాయకులు, మరి ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 విలేకరులు తప్పుడు ప్రచారం చేశారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. శ్రీరామతీర్థం ఘటనలో కూడా టీడీపీ నాయకులు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసిన జక్కంశెట్టి సాయిబాబాను అరెస్ట్ చేశారు. నంది విగ్రహాల ధ్వంసం కేసులో 7 నిందితులను అరెస్ట్ చేశారు. గౌతమ్ సావంగ్ గారు బాగానే చేస్తున్నారు సార్. చరిత్ర మీద మీకున్నట్టుగంటే అవగాహనకి నా జోహార్ పవన్ కళ్యాణ్ గారు. శ్రీకృష్ణదేవరాయలు బ్రిటిష్ వారిని ఎదిరించారు. శ్రీకృష్ణదేవరాయలు బీజేపీ వారిని, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారు. శ్రీకృష్ణదేవరాయలు గారు పుట్టింది 1471లో పవన్ కళ్యాణ్ గారు. ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించింది 1509 నుంచి 1529 వరకు. ఆయన చనిపోయింది 1529లో.
భారతదేశంలో బ్రిటిష్ పాలన సాగింది 1858 నుంచి 1947 వరకు. అలాంటిది ఎప్పుడో 1529లో చనిపోయిన రాయలు వారు కృష్ణదేవరాయలు బ్రిటిష్ వారి మీద ఎలా పోరాడారు పవన్ గారు? 2 లక్షల పుస్తకాలు చదివానని ప్రగల్భాలు పలుకుతావు, మరి కృష్ణదేవరాయలు గారి గురించి చదువుకోలేదా? ఆయన చనిపోయింది, కృష్ణదేవరాయలు గారు చనిపోయిన తర్వాత వారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అడుగు పెడితే కృష్ణదేవరాయలు బ్రిటిష్ వారి మీద పోరాడారని చెప్తావేంటి నాయన? చరిత్రను కూడా వక్రీకరించడం ఎందుకు నాయన? ఇది సినిమా కాదు నాయన, ఇది రియల్ లైఫ్ కాదు నాయన, ఇది రియల్ లైఫ్. ఇంకా బాధాకరమైన విషయం, సాక్షాత్తు తండ్రి గారు, మీ తండ్రి గారు, మీ నాన్నగారు, ఆయన మీద కూడా అసత్యాలు చెప్పడం ఎందుకండి? పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల వెంకట్రావు గారు చనిపోయిన తేదీ 24 డిసెంబర్ 2007. మీ నాన్నగారు చనిపోయింది డిసెంబర్ 24, 2007లో కొణిదెల వెంకట్రావు గారు, మీ తండ్రి గారు చనిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ముక్కోటి దేవతల్ని మనసారదా ప్రార్థిస్తూ తిప్పరాజు రమేష్ బాబు నేను వేడుకుంటున్నాను, ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని. ముంబై తాజ్ హోటల్ మీద టెర్రరిస్టులు అటాక్ చేసింది 26 నవంబర్ 2008. 2028 మొదలెట్టారు, 29 3 రోజుల పాటు జరిగింది. మీరు అస్థికలు గంగలో నిమజ్జనం చేసింది జూలై 2008లోనా? అస్థికలు నిమజ్జనం చేసింది 2007లో, మీరు 2008లో కాదు. ఎందుకు సార్ పొరపాటున నోరు జారిపోయి ప్రజల్లో చులకనైపోతారు సార్? మీ అభిమానులు బాధపడతారు సార్. పవన్ కళ్యాణ్ గారు, ఇటువంటి అబద్ధాలు చెప్పకండి సార్. అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని చెప్పి అబద్ధాల కోరున్నాడే అసత్యవాది, నిత్య అసత్యవాది ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. నిత్య అసత్యవాది నెంబర్ 2 నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా. వారిద్దరితో ఈయనతోటి 6 ఏళ్ల నుంచి, ఆయనతోటేమో 6 నెలల నుంచి సావాసం చేస్తూ రోజు అబద్ధాలు చెప్పడం మీరు కూడా నేర్చేసుకున్నారా? బీజేపీ వాళ్ళు నాకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వట్లేదు, అందుకని నేను టీఆర్ఎస్కి మద్దతు చెప్తున్నాను. అమ్మని మర్చిపోయాను నేను ఇందాక, మీరు కారు గుర్తుకు కూడా మద్దతు తెలిపారండి. అసలు మీ కారు గుర్తుకి, సుత్తి కొడవల గుర్తు, కంకి కొడవల గుర్తు, గాజు గ్లాసు, గ్లాసు కాదు ఏనుగు గుర్తు, సైకిల్ గుర్తు, ఉదయించే సూర్యుడు గుర్తు, ఇన్ని గుర్తులకు చెప్పి మీ గాజు గ్లాసు గుర్తే మీరు మర్చిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యో, కారు గుర్తుకు కూడా చెప్పేశారు కదా మద్దతు, ఓకే. ఇక టీఆర్ఎస్కి మద్దతు. బీజేపీ వాళ్ళు నాకు మర్యాద ఇవ్వట్లేదు. మర్యాద లేని తోటి ఎందుకయ్యా ఉండి మరి తిరుపతి వెళ్ళి ప్రచారం చేసేస్తున్నావు అంటే ఏమన్నా ఉందా? బలిజల్ని వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారు. ఎందుకే ఆ కులాల మధ్య చిచ్చు పెడతావు పవన్ కళ్యాణ్ గారు? నేను సెక్యులరిస్ట్ అంటావు ఒకసారి, నేను కమ్యూనిస్ట్ని అంటావు ఒకసారి, నేను ఒకసారి హిందువుని అంటావు, నాకు మసీదులు అంటే ఇష్టం అంటావు, నాకు క్రిస్టియానిటీ అంటే ఇష్టం అంటావు, బైబిల్ చదివానంటావు, అన్నీ చదివానంటావు, 2 లక్షల పుస్తకాలు చదివానంటావు. బలిజల మీద వైసీపీ దాడులు అంటే వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకు కార్పొరేషన్ పెట్టాడు, బలిజ కాపులకు కార్పొరేషన్ పెట్టాడు, కాపుల్లో ఉన్న ఉపసంఘాలకు పెట్టాడు కార్పొరేషన్లు. అందులో పులివెందుల్లో రౌడీ రాజ్యం వెళ్తున్నారా? ఎప్పుడు విషం చెమ్మడమేనా పులివెందుల మీద? నీకు నీ కుటుంబానికి అన్నం పెడుతుందే సినిమా రంగం. విశిష్ట సేవలు అందిస్తారు కదా. అత్యుత్తమ అవార్డు భారతదేశంలో దాదా సినిమా రంగానికి ఇచ్చే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిగా అందుకున్న వ్యక్తి కళాత్మక దర్శకుడు, మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వారికే జీవితాన్ని ఇచ్చినటువంటి బిఎన్ రెడ్డి గారు. ఆ బిఎన్ రెడ్డి గారిది పులివెందులు నాయన, పులివెందుల బిడ్డ బిఎన్ రెడ్డి గారు. ఆ గడ్డ మీదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుట్టారు. వాళ్ళు రౌడీలు కాదు, జగన్మోహన్ రెడ్డి రౌడీ కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రౌడీ కాదు, బిఎన్ రెడ్డి గారు రౌడీ కాదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ ఆయన. 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. 2004లో వైఎస్ఆర్ గారు, 2009లో కూడా వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి. నీలాగా 2 సీట్లు ఓడిపోలేదు ఎప్పుడు.
మొన్న ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలిజ కులస్తుడు మాజీ మంత్రి సి రామచంద్రయ్య గారిని ఎమ్మెల్సీగా కూడా చేశారు. సో ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు పోరాట పటిమ చూపించు. నిన్ను నమ్ముకున్నటువంటి నీ అభిమానులు, నీ జన సైనికుల్ని, పార్టీలకి మనోధైర్యం కల్పించు. వాళ్లకున్న ఆత్మగౌరవాన్ని కాపాడు. ఇప్పుడు ఎలాగో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజల్లో దోషులైపోయారు. చంద్రబాబు చేసినా, చంద్రబాబు అతని కొడుకు లోకేష్ గారు అతని కోటరీ చేసినటువంటి తప్పులకి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా ప్రజల మధ్యలో దోషులుగా నిలబడిపోయిందో, అలాగే మీరు మీ పార్టీ కూడా ప్రజల్లో మధ్యలో దోషులుగా నిలబడుతున్నారు. అది బాధాకరమైన విషయం. మీ జన సైనికులు చాలా మంచివాళ్ళు, ఇంతకాలం కూడా మీ వెంట ఉన్నారు. వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది, వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది. వాళ్ళ ఆత్మాభిమానం కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం మీరు ఒంటరిగా పోటీ చేయండి. ఒక్కసారి ఒక్క ఎలక్షన్లో ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేయండి. మీ బలాన్ని మీరు నిరూపించుకోండి. ప్రజలు హర్షిస్తారు. జై హింద్.